ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. మా ఈ ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షిక ద్వారా రకరకాల వ్యాధుల గురించి తెలియజేస్తున్నాము. వాటి నివారణోపాయాలు, జాగ్రత్తలు, లక్షణాలు చెబుతూ వెళ్తున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక రకమైనటువంటి వ్యాధి గురించి తెలుసుకుందాం. ఇది కూడా మహిళలకు సంబంధించినటువంటి వ్యాధి అని చెప్పవచ్చు. ఎక్కువగా వైట్ డిశ్చార్జెస్ అని చెప్పేసి మహిళల్లో సంభవిస్తుంటుంది. ఇది ఋతుచక్రానికి సంబంధం లేకుండా నెలసరి వచ్చే సమయంలో కూడా సంభవించవచ్చు, లేదా మధ్యలో కూడా సంభవించవచ్చు. ఏది ఏమైనప్పటికీ వైట్ డిశ్చార్జెస్ అనేది సంభవిస్తుంది. ఇది ఎలా అంటే చికెన్ పాల వలె లేదా పెరుగు వలె అలా వస్తుంది. సో దానివల్ల అసంబద్ధంగా, అసౌకర్యంగా ఉంటుంది. మరీ ఎక్కువగా వస్తున్నప్పుడు చాలా చికాకుగా ఉంటుంది. మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల తలనొప్పి, తల తిప్పడం ఇత్యాది లక్షణాలు కూడా సంభవిస్తాయి. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఇరిటేషన్స్, ర్యాషెస్ సంభవించే సందర్భాలు ఉంటాయి. కొన్ని అల్సర్స్, పుళ్ళు పడే అవకాశం ఉంది. మరి ఇలా ఎందుకు సంభవిస్తుంది, వైట్ డిశ్చార్జ్ అనేది ఎందువల్ల వస్తుంది, కారణాలు తెలుసుకుందాం. మానవ శరీరం చాలా రకాల హార్మోన్స్తో నిర్మితమైంది. మహిళల్లో కూడా చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, థైరాయిడ్స్, ఇన్సులిన్, ఇలా ప్రొలాక్టిన్, ఇలాంటి హార్మోన్స్ చాలా ఉంటాయి. ఈ హార్మోన్స్ లోపం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది సంభవిస్తుంది. మరి హార్మోన్స్ సమతుల్యత దెబ్బతినడం వల్ల వైట్ డిశ్చార్జెస్ వస్తుంది. మరి సమతుల్యత ఎందుకు దెబ్బతింటుంది, దానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. మనం జీవించే జీవన విధానం ఒక ఎత్తు, అలాగే మనం తీసుకునే ఆహారం ఇత్యాది విషయాలతో కూడా హార్మోన్స్ సమతుల్యం దెబ్బతింటుంది. జీవన పరిణామ క్రమంలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం పూర్తిగా అసంబద్ధంగా ఉంది. సరే, ఉద్యోగస్తులకి, ఇతరత్ర వాళ్ళకి సమయం దొరకదు, మన చేతిలో మన సమయం ఉండదు. కనుక వాళ్ళు తప్పనిసరిగా చేస్తున్న సంస్థ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాక ఇంటి వద్ద ఉన్న వాళ్ళకి కూడా సరైన సమయం ఏర్పరచుకోవడం లేదు. ముఖ్యంగా వాళ్ళు తీసుకునే ఆహార లోపం, ఆహార విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి. నిద్రించే సమయం అసంబద్ధంగా ఉంది. ఇంటి వద్ద ఉన్న మహిళలు కూడా సరైన సమయానికి భోజనం చేయలేకపోతున్నారు, సరైన సమయానికి నిద్రించలేకపోతున్నారు. కారణాలు ఏంటి అన్నట్లయితే, ఎలాంటి వ్యాపకం లేకపోయినప్పటికీ ఏదో ఒక సమయాన్ని వెలుబుచ్చడం, సమయాన్ని వృధా చేయడం తప్పితే ఏమీ లేదు. ఊరికే కూర్చోవడం, ఎవరితో మాట్లాడడం, ఊసిపోక కబుర్లు అంటారు, పనికిరాని మాటలు, పనికిరాని పనులు చేయడం, అంటే అవసరం లేని పనులు, అవసరం లేని మాటలు అలాంటివి చేయడంతో కాలాన్ని వెలుబుస్తున్నారు. అలా కాక వేళకి భోజనం చేసి సమయానుకూలంగా నిద్రించినట్లయితే కొంతవరకు ఈ వైట్ డిశ్చార్జెస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అది మనం జీవించే జీవన విధానంలో ఒక మార్పు, ఆహార విహారాలు, మనం ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బాగుంటుంది అన్నట్లయితే ఆహారం సమయానుకూలంగా తీసుకోవాలి, సమయానికి నిద్రించాలి. అందుకే నిద్రాహారాలు అని చెప్తాం.
ఉదయం 5-6 గంటల మధ్యలో నిద్ర మేలుకోవాలి. కాసేపు శారీరక శ్రమ, వాకింగ్, అట్లీస్ట్ నడక అందరికీ తెలుసు. ఒక అరగంట సేపు నడిస్తే చాలు. ఆ నడక వాకింగ్ కోసం ఎక్కడికో పార్కులకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక 10 గజాలు 20 గజాల స్థలం ఉంటే చాలు, అక్కడ ఒక 20 నిమిషాలు ఆ నడక మనకు సరిపోతుంది. తప్పకుండా ప్రతి మనిషి ఒక అరగంట సేపు తప్పకుండా నడవాల్సిన పరిస్థితి ఉంది. నడవాలి. నడిస్తే ఆరోగ్యంగా ఉంటాం. అది చేయాలి. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని 8 నుంచి హార్డ్లీ 9-10 లోపు బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ చేయాలి. టిఫిన్ అనగానే ఇడ్లీ వడ పూరి అని కాదు. ఈ మాత్రం మజ్జిగన్నం, అన్నం తింటే చాలు. అన్నమైనా తినచ్చు, ఏమవ్వదు, చాలా మంచిది. కాకపోతే స్కిప్ చేయకూడదు, అంటే మానివేయడం జరగకూడదు. అలాగే మధ్యాహ్నం భోజనం సమయం కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు, గృహిణులు 1 నుంచి 2 లోపు భోజనం చేయాలి తప్పకుండా. మళ్ళీ 4 గంటలకి ఉపాహారం, ఏదైనా పళ్ళు కానీ స్నాక్స్, బిస్కెట్లు కానీ అలాంటివి తీసుకోండి, సరిపోతుంది. మళ్ళీ అలాగే విరామం సమయం తర్వాత అంటే రాత్రి డిన్నర్, రాత్రి భోజనం 8 గంటల నుంచి 10 గంటల్లో ముగించండి. 9:30కి రాత్రి భోజనం ముగియాలి. 10 గంటలకు పడుకోవాలి. ఏ పరిస్థితుల్లో 10ంటికి పడుకోవాలి, నిద్రించాలి. 10ంటికి నిద్రకు ముగించినట్లయితే 10:15 నిద్రపోతాం, సరిపోతుంది. మళ్ళీ ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేవచ్చు. ఇలా నిద్రాహారాలు అని జంటగా అందుకే చెప్తాం. ఇందులో ఏది లోపించినా మనం చెప్పలేనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందులో ఈ వైట్ డిశ్చార్జెస్ కూడా ఒకటి అవ్వచ్చు, చెప్పలేం. అంటే నిద్రలేమి కారణంగా హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటుంది. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా హార్మోన్స్ దెబ్బతింటాయి. కాబట్టి నిద్రాహారాలు సరిగ్గా సరైన సమయాల్లో ఉండాలి. అలా ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకా మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? అన్ని రకాల ఆకుకూరలు తినండి, కూరగాయలు అన్ని రకాలవి భుజించండి, సాధారణ ఆహారం తినండి. వేపుళ్ళ జోలికి అంటే ఫ్రైస్ అలాంటివి తినకండి. ఉదయం సాయంత్రం పాలు తాగండి. అన్ని రకాల పళ్ళను తినండి. ఇది తీసుకోవాల్సిన ఆహారం. ఇంకా విరుద్ధమైన ఆహారం చూద్దాం. తినకూడని ఆహార పదార్థాలు అని అంటాం. వీటిల్లో శీతల పానీయాలు సేవించకూడదు. కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్స్ అని అంటాము. అంటే బయట దొరికే ఫ్రై ఫుడ్స్, వెజిటబుల్ ఫ్రై ఫుడ్స్, ఫ్రై రైస్ ఇలాంటివి ఉంటాయి. మంచూరియా, గించూరియా ఏవేవో దొరుకుతుంటాయి. అలాంటివి ఏవి కూడా దయచేసి తినకూడదు. ఇవి తినడం వల్ల కూడా హార్మోన్స్లో సమతౌల్యం దెబ్బతింటుంది, అసంబద్ధంగా ఉంటాయి. దీనివల్ల రకరకాల జబ్బులు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని, బయట దొరికేటటువంటి ఆహారాన్ని పూర్తిగా మానివేయడం మంచిది. మంచి పరిశుభ్రమైన ఆహారాన్ని సేవించండి. ఇంటిలో తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించండి. వేళకి భోజనం చేయండి, వేళకు నిద్రించండి. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. సరే, ఇలాంటి లక్షణాలన్నీ, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. మరి వ్యాధి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే చెప్పాం కదా. తెల్లగా పాలలాగా స్రవిస్తుంది. పెరుగు, చల్ల అలా ఆ విధంగా చిక్కగా స్రవించే అవకాశం ఉంది. అది కొంతమందికి రోజుల తరబడి వస్తుంది. ఇరిటేషన్స్ ఉంటాయి. తల తిప్పినట్టు అవ్వడం, కళ్ళు తిప్పినట్టు అవ్వడం, తూలి పడిపోవడం కూడా జరుగుతుంది. ర్యాషెస్ రావడం, పుళ్ళు పడడం కూడా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు అక్కడ ఒక రకమైన డ్యూస్ ఉంటుంది. ఆ డ్యూస్తో క్లీన్ చేయడం మంచిది.
చికిత్సా విధానానికి వస్తే ప్రథమ చికిత్స ఇంట్లో ఎలాంటి మందులు వాడినా ఇంట్లో మట్టుకి రోజు స్నానం తర్వాత కానీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి త్రిఫలా చూర్ణం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది, అందరికీ తెలుసు. త్రిఫలా చూర్ణం ఒక 1-2 స్పూన్స్ వేసి 1 లీటర్ నీళ్ళు వేసి మరిగించండి. వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి ఆ పేరిన నీటితో పరిశుభ్రపరచుకోండి. దానివల్ల డ్యూస్ అంటాం, విజిన్ డ్యూస్. దానివల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా కానీ ఈ మెనింజోకోకస్ లాంటి బ్యాక్టీరియాస్ మొత్తం నశించే అవకాశం. దానివల్ల కొంత త్వరితగతిన వైటిస్ జారస్ తగ్గే అవకాశం. దాంతో పాటుగా తప్పనిసరిగా వైద్య చికిత్సలు తీసుకోవాలి. తీసుకుంటూ ఇంట్లో ఈ వెజినల్ డ్యూస్తో పరిశుభ్రపరచుకోవాలి. అలా చేసినట్లయితే తొందరగా త్వరితగతిన వైటిస్ జారస్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా వైటిస్ జారస్ వచ్చింది అనుకున్నప్పుడు ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వ్యాధి తగ్గడానికి అనుభవజ్ఞులైన డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించి తగు చికిత్సను పొందాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కాను గృహ చికిత్సా విధానాలు కానీ గృహ వైద్యం కానీ లేదు. తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ వ్యాధికి మందుంది, వైద్య చికిత్సలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారుగా సొంత వైద్యం చేసుకోకూడదు. అలాగే అశ్రద్ధ అలక్ష్యం చేయకూడదు. ఇందులో అశ్రద్ధ అలక్ష్యం చేసినట్లయితే, అలాగే ఉన్నట్లయితే అక్కడి నుండి ఇన్ఫెక్షన్ గర్భాశయంలోకి పాకి గర్భాశయంలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో కణుతులు, గడ్డలు, సిస్టులు తయారయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వ్యాధి ప్రారంభ దశలో ఉంటుందో అప్పుడు వెంటనే అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదిస్తే ఈ వ్యాధికి సరిపడేటటువంటి వైద్య చికిత్సా విధానాలను అందిస్తాము. పూర్తి స్థాయిలో మందులను వాడి మేము సూచించిన విధంగా పూర్తి వైద్య చికిత్సను తీసుకొని మీ వ్యాధి బారి నుండి బయటపడతారని ఆశిస్తున్నాను. లుకేరియా అని కూడా వైద్య పరిభాషలో చెప్తాము. ఏదేమైనా అశ్రద్ధ చేయకుండా మీరు వైద్య చికిత్స తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక రకమైనటువంటి జబ్బు సమయంలో లేదా వేరే సమయంలో అయినా మహిళలకి తెలుపే కాకుండా రకరకాల కలర్స్లో, ఒక్కోసారి గ్రీన్ కలర్, ఎల్లోయిష్ కలర్లో కూడా స్రావాలు కనిపించే అవకాశం ఉంది. ఇవి ఏర్పడ్డప్పుడు కూడా ఒక రకమైన బర్నింగ్ సెన్సేషన్, యూరిన్ మంట రావడం, యూట్రస్ ఏరియా మండడం ఇలాంటివి జరుగుతాయి. దురదలు ఉంటాయి, ఇలా నొప్పిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఇలాంటి స్రావాలు సంభవించినప్పుడు, ఏర్పడ్డప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఇవి ఏర్పడడానికి కారణాలు ఏంటి అనుకున్నట్లయితే ముఖ్యంగా హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతినడమే కారణం. దానికి గాను సరైనటువంటి ఆహార నియమాలను పాటించాలి. మంచి ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను పాటించాలి. పరిశుభ్రమైనటువంటి లోదుస్తులను వాడాలి. ఎందువల్ల అంటే పరిశుభ్రమైన క్లాత్స్ వాడని పరిస్థితుల్లో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రైకోమోనాస్ హ్యామినిస్ అనేటటువంటి బ్యాక్టీరియా కానీ కుక్కస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల ఎక్కువ మట్టుకు ఈ జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏదేమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిశుభ్రమైనటువంటి బట్టలను వాడడం చాలా మంచిది, శ్రేయస్కరం కూడా. మనం తీసుకుంటున్నటువంటి ఆహారం, ముఖ్యంగా ఈ నాన్ వెజిటేరియన్ తీసుకునేటటువంటి ప్రజలలో ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి
నాన్ వెజిటేరియన్ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. పూర్తిగా మానివేయడం చాలా మంచిది. మంచి ఆకుకూరలు తినండి, అలాగే అన్ని రకాల కూరగాయలు తినండి. కూరగాయల సూప్స్ తీసుకోండి. ఆకుకూరల రసం ఉడకబెడితే వచ్చే సూప్ అంటాం, నెక్స్ట్ అలాంటి కషాయాన్ని తీసుకోండి. టమాటో సూప్ తీసుకోండి. కొన్ని రకాల కూరగాయలు, ఇది సోరకాయ సూప్ కానీ, లేదా చిక్కుడుకాయలు ఉడకబెడితే వచ్చిన రసం కానీ, క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉడకబెడితే వచ్చే రసం కానీ, అలాంటి సూప్స్ తాగండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలాంటి అసంబద్ధమైనటువంటి హార్మోన్స్ లోపం వల్ల జరిగేటటువంటి జబ్బులు మీ దరిదాపుల్లోకి రావు. అలా వచ్చినప్పుడు ఇలాంటి ఆహార పదార్థాలు కొంత మార్చుకొని వాటిని పాటించినట్లయితే కూడా తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఏది ఏమైనా పూర్తిగా హార్మోన్స్ లోపం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాల్లో. అంతేకాక మనం తీసుకునే ఆహార నియమాల వల్ల కూడా ఆ హార్మోన్స్ లోపాలు ఏర్పడతాయి. కాబట్టి ఆహార నియమాలను చాలా జాగ్రత్తగా పాటించాలి. విరుద్ధమైన ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయాలి. అలా చేస్తే ఈ హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతినదు. దానివల్ల అనారోగ్య లక్షణాలు కలగవు. చాలా బాగుంటాం. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. భోజనం చేస్తున్న సమయంలో టీవీ చూడడం కానీ, ఫోన్ మాట్లాడడం కానీ చేయకూడదు. ఎందుకని ఇంతగా చెప్తున్నామంటే, ఫోన్ మాట్లాడడం వల్ల రేడియేషన్ చాలా ఉంటుంది. దాని రేడియేషన్ అంతా కూడా మన మెదడు పైన ప్రభావం చూపిస్తుంది. మెదడు పైన ప్రభావం చూపిస్తుంది కనుక మెదడే అన్ని అవయవాలని కంట్రోల్ చేస్తుంది. ప్రతి గ్లాండ్ని మన మెదడే కంట్రోల్ చేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఫోన్ వాడకపోవడం మంచిది. మరీ అవసరమైతే తప్ప ఫోన్ వాడకూడదు. ఒక రోజుకి అంటే 24 గంటల్లో 15 నుంచి 20 నిమిషాలు మించి ఫోన్ వాడకూడదు. గమనించండి, గుర్తుంచుకోండి, అవలంబించండి. ఇలా అసంబద్ధమైనటువంటి అనవసరమైనటువంటి వ్యాపకాలను పెట్టుకుంటున్నాం మనం. అవి పెట్టుకోకూడదు. అలాగే అవసరం లేకున్నా ఫోన్లలో గేమ్స్ ఆడడం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేదు. పెద్దవాళ్ళైనప్పటికీ ఈ రోజుల్లో ఫోన్ చూడడం, యూట్యూబ్ చూడడం, సమయాన్ని వ్యర్థంగా గడిపివేయడం, దానివల్ల కంటి దృష్టి లోపిస్తుంది, ఒంటి దృష్టి లోపిస్తుంది. అంటే శారీరక బాధలు సంభవిస్తాయి. చాలా రకాల అనారోగ్యాలు వస్తాయి. అందులో ఈ హార్మోన్స్ సమతుల్యత కూడా కావచ్చు. చాలా రకాల హార్మోన్స్ దెబ్బతింటాయి. కాబట్టి అసంబద్ధమైన అనారోగ్య లక్షణాలు కలిగే అవకాశం ఉంది. అందువల్ల దయచేసి ఈ మొబైల్ ఫోన్స్ వాడడం పూర్తిగా తగ్గించండి. అవసరం మేరకే వాడండి. అంతకన్నా ఎక్కువగా వినియోగించకండి. ఇంకా టీవీ విషయానికి వచ్చినట్లయితే దూరదర్శన్ చూస్తూ ఎదురుగా పెట్టుకొని భోజనం చేస్తుంటాం. ఈ రోజుల్లో మనం భోజనం చేసే దగ్గర టీవీ కనపడేలాగా పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు ఎక్కడో ఉంటుండే తెలియకపోయేది. ఇప్పుడు వాంటెళ్ళి కావాలని హాల్లో తింటుంటే డైనింగ్ టేబుల్ అక్కడ వేసుకొని హాల్లో టీవీ పెట్టుకొని కూర్చొని చూస్తూ తింటుంటాం. దానివల్ల మనం తింటున్నటువంటి భోజనం పైన దృష్టి ఉండదు. ఏం తింటున్నామో తెలియదు, ఎంత తింటున్నామో తెలియదు. ఆ తిన్న ఆహారం మన ఒంటికి పట్టదు. అది ముఖ్యమైన కారణం ఇక్కడ గమనించాల్సింది. టీవీలో దృష్టి లీనమైపోయి మనం ఏం తింటున్నామో తెలియదు, ఎంత తింటున్నామో తెలియదు. ఎందుకంటే ఎక్కువ భోజనం చేసే అవకాశం ఉంది, లేదా తక్కువ భోజనం చేసే అవకాశం ఉంది. తక్కువ భోజనం చేస్తే శారీరక అలసట జరుగుతుంది. ఎక్కువ భోజనం చేస్తే అజీర్తి సమస్యలు, మలబద్ధకం సమస్యలు ఏర్పడతాయి. వీటి వల్ల కూడా హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతింటుంది. ఈ పైన చెప్పిన 2 రకాల 3 రకాల జబ్బులకి వైట్ డిశ్చార్జెస్ అవనివ్వండి,
డిఫరెంట్ కలర్స్లో వస్తున్నటువంటి స్రావాలు కానివ్వండి, హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతినడం వల్లనే జరిగే దుష్ఫలితాలు. కాబట్టి ఇందాకే చెప్పాను, సమయానుకూలంగా భోజనం చేయండి, సరి అయిన భోజనం చేయండి అని చెప్పాం. సరైన భోజనం అంటే విషయం ఇదే. మనం ఎక్కడో చూస్తూ భోజనం చేస్తే ఎంత చేస్తున్నామో తెలియదు. కాబట్టి దయచేసి భోజనం చేస్తున్నప్పుడు, అంటే ఉదయం టిఫిన్ అవ్వచ్చు, మధ్యాహ్నం లంచ్ అవ్వచ్చు, నైట్ డిన్నర్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ దయచేసి టీవీ వీక్షిస్తూ భుజించకండి, భోజనం చేయకండి. భోజనం చేస్తున్నప్పుడు దయచేసి భోజనం మీదనే దృష్టి కేంద్రీకరించండి. అలా చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. పైన చెప్పినటువంటి వైద్య చికిత్సా విధానాలను పాటిస్తూ ఇలాంటి స్రావాలు ఉద్భవించినప్పుడు తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు పొందగలరని ఆశిస్తున్నాను. మీకు మీరుగా సొంత వైద్య విధానాలను పాటించకూడదు. అది అత్యంత ప్రమాదకరం కూడా. కాబట్టి దయచేసి ఈ సూచనలు అవలంబిస్తూ, ఆలకిస్తూ, అశ్రద్ధ చేయకుండా తగిన సూచనలను, సలహాలను తీసుకొని వైద్య చికిత్సలు పొందుతారని ఆశిస్తూ ఈరోజు ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.